ఇప్పుడే అందిన వార్త. దేశ ప్రధాని ఇంట తీవ్ర విషాదం, భార్య కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. భారత మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ భార్య చెన్నమ్మ శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఇక కొద్ది రోజులుగా వృద్ధాప్య శ్వాసకోశ సంబంధిత సమస్యలు బాధపడుతున్న ఆమె బెంగళూరులో ఓల్డ్ ఎయిర్ పోర్ట్లో రోడ్లోని మణిపాల్ ఆసుపత్రి చికిత్స పొందుతూ ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. ఆమె మరణించే సమయంలోనూ భర్త దేవగౌడ, వారి కుమారుడు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రిలో ఉన్నారు. కాగా కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం చెన్నమ్మ భౌతిక గాయాన్ని శనివారం రాత్రి బెంగళూరు పద్మనాభనగర్లోని వారి నివాసానికి తరలించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా ప్రజలు సందర్శనార్థం భౌతిక గాయాన్ని అక్కడే ఉంచుతారు. అనంతరం సోమవారం నాడు కూడా హాసన్ జిల్లాలోని వారి సంగ్రామంలో అంత్యక్రియలు అయితే నిర్వహించినారు. 1954 దేవగౌడతో వివాహమైన చెన్నమ్మకు 4 కుమారులు, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. వారిలో కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి, హోలేనా నరస్పిరు అనగా ఎమ్మెల్యే హెచ్డి రేవన్న ప్రముఖులు. ఫిబ్రవరి 2001 కుటుంబ కలహాల కారణంగా ఆమెపై జరిగిన యాసిడ్ దాడి నుంచి చెన్నమ్మ ప్రాణాలతో బయటపడ్డారు. కర్ణాటక సీఎం సంతాపం. ఇక చెన్నమ్మ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుందనే దానికి చెన్నమ్మ నిదర్శనమని, దేవగౌడ రాజకీయాల ఎదుగుదల ఆమె పాత్ర మరవలేనిదని కొనియాడారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర్, అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఆర్ అశోక్, మాజీ ముఖ్యమంత్రిగా బిఎస్ యడ్యూరప్ప, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడిగా బివై విజయేంద్ర తదితరులు ఆసుపత్రిని సందర్శించి సామాన్య నిడారంబర జీవితాన్ని గడిపిన చెన్నమ్మ మృతి పట్ల దేవగౌడ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేశారన్నమాట.